సరే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాం కదా! వాళ్ళ పేరు బట్టి ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి కానీ, న్యూమరాలజీ పీపుల్ దగ్గరికి కానీ వెళ్ళి జెమ్ స్టోన్స్ అవి పెట్టించుకుంటుంటారు. నవరత్నాలు అంటాం కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ ఉంటూ ఉంటుంది. అండ్ ఇన్ని క్యారెట్స్ అని చెప్తారు. అండ్ మీరు యాస్ ఎ న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్ ఈ జెమ్ స్టోన్ కాన్సెప్ట్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అయితే ఈ నవరత్నాలు అనేవి మనకు జ్యోతిష్యంలో ఒక్కొక్క రాశిని బట్టి, ఒక్కొక్క పేరుని బట్టి రత్నాల్ని నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా న్యూమరాలజీలో కూడా 9 నంబర్స్ ఉంటాయి. ఈ 9 నంబర్స్ ఆధారంగా నవరత్నాలను ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఉదాహరణకి ఏ మంత్లో అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 1వ తేదీలో పుట్టారనుకోండి, 1 నంబర్ సిరీస్ వీళ్ళంతా 1, 10, 19, 28 వీళ్ళంతా 1 నంబర్ సిరీస్. ఈ 1 నంబర్ సిరీస్ వాళ్ళు ఏ జెమ్ స్టోన్స్ వాడితే చాలా బాగా కలిసి వస్తుంది, ఏ రత్నం వాడితే చాలా బాగా కలిసి వస్తుంది అంటే రూబీ అండి. రూబీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా చాలా ఎక్సలెంట్ ఇది రూబీ వాడాలి. అయితే కొంతమంది ఈ స్టోన్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ, ఈ రాళ్లను నమ్మకపోయినప్పటికీ కొన్ని ఫంక్షన్స్ అప్పుడు కానివ్వండి, పెళ్ళిళ్ళలో కావాలనే చేయించుకుంటారు. ఎందుకంటే ఈ రత్నాలు కూడా 100% మనిషికి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తాయి. రత్నాలు అన్నీ ల్యాండ్స్ నుంచి వస్తాయి, భూగర్భం నుంచి వస్తాయి. కాబట్టి ఎర్త్ ఎనర్జీ ఉంటుంది స్టోన్స్లలో. ఈ ఎర్త్ ఎనర్జీ కాస్మిక్ రేస్ ద్వారా కనెక్ట్ అయ్యి మన బాడీకి పాజిటివ్ని కలుగజేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే 1, 10, 19, 28 సిరీస్లలో పుట్టిన వాళ్ళు రూబీ గనక వాడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ 1 నంబర్ వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, మంచి పొలిటికల్ లీడర్గా ఎదిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా 2 నంబర్ సిరీస్, 2 మీన్స్ మూన్ అంటే చంద్రుడు రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి 2 నంబర్, 11 నంబర్, 20, 29 వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా వాడాల్సిన జెమ్ స్టోన్ వచ్చేసి ముత్యం అండి. అంటే వైట్ కలర్ ముత్యంగా మనకు ఎక్కువగా 2 నంబర్ వాళ్ళకి ముత్యం చాలా బాగుంటుంది. అయితే ఎవరైతే 2 నంబర్ సిరీస్లలో పుట్టారో ఇటువంటి వాళ్ళు సిల్వర్ని వాడితే చాలా బాగుంటుంది. గోల్డ్ కంటే కూడాను సిల్వర్ మెటల్లో ముత్యాన్ని వాడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మండే రోజు ధరించి చూడండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా 3 నంబర్, 3 అంటే మనకు గురువు అండి. గురువు కాబట్టి ఎవరైతే 3, 12, 21, 30 తేదీలలో పుట్టి ఉంటారో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఎల్లో సఫైర్ వాడి చూడండి. ఎల్లో సఫైర్ అనేది కనకపుష్యరాగం. గురువుకి బాగా ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి ఎల్లో సఫైర్. ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటారో అంటే టీచర్స్గా, ప్రొఫెసర్స్గా, అకల్ట్ సైన్సెస్, ఆల్ అకల్ట్ సైన్సెస్ డిపార్ట్మెంట్స్ అండి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, రేఖీ, టారో రీడింగ్, యోగా, మెడిటేషన్స్ ఇవన్నీ అకల్ట్ సైన్సెస్ కిందికి వస్తాయి. ఈ అకల్ట్ సైన్సెస్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఎల్లో సఫైర్ వాడి చూడండి. మీ పిల్లలు గనక ఎడ్యుకేషన్లో కొంత అప్ అండ్ డౌన్స్ గనక ఉండే, ఎడ్యుకేషన్ మీద సరిగా అవగాహన లేకపోతే, నిర్లక్ష్యం గనక ఉంటే ఎల్లో సఫైర్ గోల్డ్లో వాడి చూడాలి. కుడి చెయ్యి యొక్క చూపుడు వేలుకు వాడి చూడండి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 4 నంబర్ అండి. మనకు 4 నంబర్ అనేది రాహుని ఇండికేట్ చేస్తుంది. 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు గోమేధికం వాడితే చాలా ఎక్సలెంట్ అండి. అదేవిధంగా గోమేధికం సిల్వర్లో వాడాలి. సిల్వర్ చాలా మంచిది. 5వ నంబర్, 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఎమరాల్డ్ వాడితే చాలా బాగా కలిసి వస్తుంది. ఎమరాల్డ్ కానీ, వైట్ జెర్కాన్స్ కానీ చాలా ఎక్సలెంట్ నంబర్ అండి ఇది. 6 నంబర్, 6 మనకు వీనస్కి సంబంధించింది. కాబట్టి 6 శుక్రుడు, లగ్జరీస్. ఎవరైతే వివాహం కావడం లేదో, ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళు 6 నెంబర్ కూడా పచ్చ వాడచ్చు. ఎమరాల్డ్ అని కూడా అంటారు. ఇది పచ్చ కూడా వాడచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ ఫింగర్ పెట్టుకుంటే మంచిది? లిటిల్ ఫింగర్ అనేది మనకు శుక్రుడు అనేది ఎక్కువగా ఈ బుధుడికి, శుక్రుడికి పచ్చ వాడచ్చు. లిటిల్ ఫింగర్కి పెట్టుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 7 నంబర్ కేతు.
ఎవరైతే భక్తి మార్గంలోకి రావాలనుకుంటున్నారో, మానసిక ప్రశాంతతను కోరుకుంటూ ఉన్నారో, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, ఇటువంటి వాళ్ళు వైడూర్యం వాడి చూడండి, చాలా బాగుంటుందండి. వైడూర్యం కూడా వెండిలో వాడండి. అదేవిధంగా 8 నంబర్ శని. శని అంటే మనకు ఎక్కువగా డిలే, స్ట్రగుల్స్, హార్డ్ వర్క్ కాబట్టి 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా మీరు నీలం వాడి చూడండి. శనికి బాగా ఇష్టమైన రంగు బ్లూ సఫైర్ వాడి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి వీటిలో. బ్లూ సఫైర్, మయూరి నీలం ఉంటుంది. అదేవిధంగా 9 నంబర్, 9, 18, 29 నంబర్. 9 అంటే మంగళకరం అంటే రెడ్ కలర్, అంటే కోరల్ పగడం వాడి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ నంబర్లో ఉంది, మీరు ఏ రత్నం వాడాలో అది తెలుసుకోగలిగి కరెక్ట్ విధి విధానాల ద్వారా వాడి చూస్తే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. చాలామందికి ఒక సందేహం వస్తుంది, సార్ ఇప్పుడు ఈ స్టోన్స్ ధరించలేము కానీ మేము వాటిని వాడాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్తారని చాలామంది అడుగుతారు. కొంతమందికి స్టోన్స్ అంతగా ఇష్టం ఉండదండి. అటువంటి వాళ్ళు మీరు సింపుల్ రెమెడీ ఏం చేయాలి అంటే, ఉదాహరణకి మీకు 8, 17, 26లో పుట్టారు, ఇటువంటి వాళ్ళు బ్లూ సఫైర్ స్టోన్ వాడాలి. కానీ మీరు వాడలేని పక్షంలో మీ హ్యాండ్కి, రైట్ హ్యాండ్కి బ్లూ బ్యాండ్ వేసుకోండి. సింపుల్ 10 రూపీస్ కాస్ట్, సింపుల్ రెమెడీ. అదేవిధంగా 9 నంబర్ వాళ్ళు రెడ్ బ్యాండ్ వేసుకోండి. రెడ్ అంటే పగడం రెడ్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ థ్రెడ్ వాడండి. అదేవిధంగా 3 నంబర్ వాళ్ళు ఎల్లో థ్రెడ్ వాడండి. 2 నంబర్ వాళ్ళు వైట్ థ్రెడ్ వాడండి. 1 నంబర్ వాళ్ళు ఈ ఆరెంజ్ థ్రెడ్ వాడండి. ఇలా మీరు ఏ నంబర్లో ఉన్నారో సింపుల్ రెమెడీ. మీరు స్టోన్స్ ఇష్టం లేని వాళ్ళు, మీకు స్టోన్స్ ఎటువంటి ఫలితాన్ని అయితే ఇస్తాయో కంపల్సరిగా ఈ కలర్ థ్రెడ్స్ కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాయండి. కాబట్టి అదృష్ట రత్నాలు కూడా మనిషి జీవితంలో 100% అదృష్టాన్ని ఇస్తాయి. కానీ ఒరిజినల్ స్టోన్స్ వాడడం ద్వారా అవి 100% మంచి ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే ఈ స్టోన్స్ మన భూమి నుంచి రావడం ద్వారా ఎర్త్ ఎనర్జీ మన బాడీలోకి పనిచేస్తుంది. మన బాడీ మీద కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం ద్వారా మన జీవితంలో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. చాలామందికి ఇంకో సందేహం ఉంటుంది, ఈరోజు స్టోన్ పెట్టుకుంటేనే రేపు మార్నింగే మిరాకిల్ జరుగుతుందని అనుకుంటారు. ఇటువంటి అపోహాలు పెట్టుకోకండి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. ప్రతి దానికి కొంత సమయం పడుతుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ ఉన్నట్లే, పొదిగే సమయం ఉన్నట్లే మీకు కొంత సమయం పడుతుంది. కాబట్టి డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. వీ బిలీవ్ ఇన్ అవేకింగ్, ట్రాన్స్ఫర్మేషన్, నావిగేషన్. కాబట్టి కొంత సమయం అనేది పడుతుంది. కాబట్టి అదృష్ట రత్నాలను మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా వాడండి. వాడలేననుకున్న వాళ్ళు కూడా చిన్న రెమెడీస్ చేస్తూ కూడా 100% ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. ఓకే సార్. చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అంటే కొంతమంది మీరు అన్నట్టు జెమ్ స్టోన్స్ని అందరూ పర్చేస్ చేయలేరు. అలా చేయలేని వాళ్ళకు కూడా చాలా చక్కటి రెమెడీ చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.